బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదు. ఆఫ్టర్ 4 years అధికారం మాదే అని అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ఎన్ని ప్రజా వ్యతిరేక పనులు చేసినా 4 ఏళ్ల తర్వాత లెక్క సరి చేస్తామంటున్నారు. ఇంతకీ బీఆర్ఎస్ దృష్టిలో కాంగ్రెస్ చేస్తున్న తప్పేంటి? గులాబీ పార్టీ చేయాలనుకుంటున్న మార్పేంటి? కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చొద్దు. తెలంగాణ తల్లి రూపాన్ని మారిస్తే చరిత్ర క్షమించదన్న కేటీఆర్. కేసీఆర్ మీద కోపంతో ఆఖరికి తెలంగాణ తల్లిని కూడా ఇవాళ మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో చరిత్ర క్షమించదు. ఇట్లాంటి మూర్ఖపు పనులు ఎవరు చేసినా తప్పకుండా దానికి ప్రజల ఆమోదం ఉండదు. ప్రజల నుంచి చీత్కారం తప్ప ఏనాటికైనా కూడా వ్యతిరేక భావన తప్ప ఏనాటికి కూడా వీటికి ఆమోదం లభించదు. కాబట్టి ఆ ప్రయత్నం ఇప్పటికైనా విఘ్నతతో విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళకి ఔన్నత్యం కానీ ఒకవేళ వాళ్ళకి పెద్ద బుద్ధి కానీ లేకపోతే ఒకటి మాత్రం పక్క, మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఆ సెక్రటేరియట్లో తప్పకుండా జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది. నువ్వు ఎన్ని కథలు పడ్డా ఎన్ని కార్యక్రమాలు చేసినా తప్పకుండా మళ్ళీ తిరిగి తెలంగాణ తల్లే తన సరైన స్థానంలో ఉంటుంది. ఇలా నువ్వు రాహుల్ గాంధీ తండ్రిని ఎక్కడైతే పెట్టినావో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి నిటారుగా నిలబడుతుంది, నిన్ను చూస్తూనే ఉంటుందని చెప్పే మాట కూడా ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నాను. విన్నారుగా, ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్షన్. ఈ నెల 9వ తేదీన తెలంగాణ సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే కాంగ్రెస్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హస్తం పార్టీ తయారు చేయించిన విగ్రహం పేదరికం తాండవించినట్టు కనిపిస్తుందన్నారు కేటీఆర్. కానీ 2007లో కేసీఆర్ తో పాటు తెలంగాణ ఉద్యమకారులు రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం దేవతలా ఉందన్నారు. చూడగానే దండం పెట్టాలనిపించేలా విగ్రహాన్ని తయారు చేయించారన్నారు. కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు కేటీఆర్. 4 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు కాంగ్రెస్ చేసిన ప్రజా వ్యతిరేక పనులన్నింటినీ సరిచేస్తామన్నారు. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన స్థానంలోనే ఉద్యమకారులు ఆరాధించే ఒరిజినల్ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు కేటీఆర్. సెక్రటేరియట్ ముందట 4 ఏళ్ల తర్వాత ఉండేది రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం కాదు, తెలంగాణ తల్లి విగ్రహమే ఉంటుంది. నెంబర్ 1. తెలంగాణ తల్లి కూడా ఈయన తీసుకొచ్చినట్టు ఇవాళ తలసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ట్రానికి తల్లి కూడా అంతే బ్రహ్మాండంగా ఒక ఆస్పిరేషనల్ చిహ్నంగా ఉండాలి, ఐకన్గా ఉండాలి. అంతేగాని పేదరికం తాండవించేటట్టు ఉండాలని ఆయన కోరుతున్నాడు. మేమేమో తెలంగాణ ప్రజలు చూడంగానే గర్వపడే విధంగా ఒక దేవతను చూడంగానే చేతులెత్తి మొక్కాలనిపించే విధంగా ఉండాలని మేము అంటున్నాం. కాబట్టి ఆయన ఏం చేసుకున్నా జరగాల్సింది జరుగుతుంది. 4 ఏళ్ల తర్వాత మీరు చూస్తారు. హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలపై వరుసగా నమోదవుతున్న కేసులపైన కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ సర్కార్ కుట్రపూరితంగా ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామన్నారు. అధికార పార్టీ కుట్రలో అధికారులు భాగస్వామ్యం కావద్దని సూచించారు. అన్ని గుర్తుంచుకొని 4 ఏళ్ల తర్వాత స్ట్రాంగ్ రిప్లై ఇస్తామన్నారు ఆయన. హరీష్ రావు గారి మీద పెడతడమే కాదు, ఇవాళ రాష్ట్రంలో మా నాయకత్వం మొత్తం మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము వీటికి నిన్న హరీష్ రావు గారు చెప్పారు, మేము భయపడం, 1 కాదు 1,00,000 కేసులు పెట్టుకున్నా భయపడం, వెనుకకు పోం, చీల్చి చెండాడుతూనే ఉంటాం. లగచర్ల ఘటన తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా అటాకింగ్ మోడ్లోకి వెళ్లిపోయింది. కాంగ్రెస్ అధికారంలో ఉండేది ఇంకా 4 ఏళ్లే, తర్వాత వచ్చేది తామే అంటున్నారు గులాబీ నేతలు. కాంగ్రెస్ బాధితులందరికీ న్యాయం చేస్తామంటున్నారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.